ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. 59వ సర్గ. హనుమంతుడు కాసేపు ఊరుకుని మళ్లీ ఇలా అన్నాడు. సీతాదేవి మహాపతివ్రత. ఆమె పాతివ్రత్య మహిమ వల్ల రాముడి ప్రయత్నము సుగ్రీవుని ఉత్సాహము సఫలమయ్యాయి. నా మనస్సు భక్తితో ఆమె మీద లగ్నమయ్యుంది. రాక్షసరాజు రావణుడు కూడా తక్కువవాడు కాదు. అన్ని విధాలా చాలా గొప్పవాడు. తీవ్రమైన తపస్సు చేశాడు. తన తపఃప్రభావంతో ముల్లోకాలను దహించి వెయ్యగల ప్రభావశాలి అయ్యాడు. అతడు కోపగించి కళ్ళెర్ర చేస్తే శత్రువు ఎంతటివాడైనా నశించిపోవలసిందే. మహాపతివ్రత సీతను ముట్టుకున్నా అతడు భస్మమైపోకుండా ఇంకా ఉన్నాడంటే దానికి కారణం అతడి తపస్సే. నతదగ్నిశిఖా కుర్యాత్ సంస్పృష్టా పాణినా సతీ జనకస్య సుతా కుర్యాత్ యత్ క్రోధ కలుషీకృత. కోపించిన సీతాదేవి దహించగలిగినంత తీవ్రంగా చేతితో ముట్టుకున్న భగభగమనే అగ్నిశిఖ కూడా దహించలేదు. అంతటి దేవిని స్పృశించి కూడా బ్రతికి బట్టకట్టాడంటే రావణుడు ఎంత తపస్సు చేశాడో అర్థమవుతుంది. జరిగినది చెప్పాను, అక్కడి పరిస్థితి చెప్పాను. నాకైతే జాంబవంతుడు మొదలైన పెద్దల అనుజ్ఞ తీసుకొని న్యాయ్యం స్మసహ వైదేహ్యా ద్రష్టం తౌ పార్థివాత్మజౌ. సీతాదేవిని తీసుకువెళ్లి ఆమెను ముందుంచుకొని రామలక్ష్మణులను చూడడమే మంచిదనిపిస్తోంది. రాక్షసులను రావణాసురుడిని చంపడానికి, లంకను నాశనం చేయడానికి నేనొక్కడినే చాలు. మీరందరూ విశేషమైన బలవంతులు, మనస్సును జయించినవారు, వీరులు, అస్త్రప్రయోగంలో నిపుణులు, విజయాభిలాషులు. అటువంటి మీ అందరితో కలిసి యుద్ధానికి వెడితే చెప్పేదేముంది? రావణుణ్ణి పుత్ర మిత్ర బంధువర్గాలతో సహా యుద్ధంలో నేనే వధించగలను. బ్రహ్మాస్త్రం గాని, ఐంద్రాస్త్రం గాని, రౌద్రాస్త్రం గాని, వాయవ్యాస్త్రం గాని, వారుణాస్త్రం గాని, ఇంద్రజిత్తు ప్రయోగించే ఇతరాస్త్రాలు గాని నన్నేమీ చేయలేవు. నేను నిరంతరాయంగా కురిపించే శిలావర్షానికి దేవతలే తట్టుకోలేరు. రాక్షసులు ఎక్కడ నిలుస్తారు? మీరంతా యుద్ధంలో సాటిలేని వీరులు. మందర పర్వతం చెలిస్తే చెలించవచ్చు, సముద్రం చెలియలికట్ట దాటితే దాటవచ్చు. కాని శత్రువు ఎవడైనా సరే యుద్ధంలో జాంబవంతుణ్ణి కదల్చలేడు. యువరాజు అంగదుడొక్కడే సకల రాక్షస సముదాయాలను, వాటి నాయకులను సంహరించి రాగలడు. మహావీరులైన పనసుడు, నీలుడు విజృంభిస్తే మందర పర్వతం కూడా పగిలిపోతుంది. రాక్షసులెంతటివారు! దేవ, అసుర, గంధర్వ, ఉరగ, పక్షి జాతుల్లో ఎవరైనా మైందద్విధులకు ఎదురుపడి యుద్ధం చేయగలరా? చెప్పండి. ఈ వీరులిద్దరూ అశ్వినీ దేవతల పుత్రులు. బ్రహ్మవరం వల్ల అమృతం సేవించారు. వీరికి ఎవరికీ లేని సర్వావధ్యత్వం, అంటే ఎవరి చేతిలోనూ చావు లేకుండా ఉండడం బ్రహ్మ అనుగ్రహించాడు. ఆ వరం వల్ల వీరు దేవతా సైన్యాలను జయించి అమృతం తాగారు. లంకను నేలమట్టం చేయడానికి వీరిద్దరే చాలు. ఈ మాటే లంకానగరంలో ఉన్న రాక్షసులంతా వినేలా చెప్పాను. లంకను అగ్నికి ఆహుతి చేస్తూ రాజమార్గాల్లో బిగ్గరగా నేనెవర్నో చెప్తూ ఇలా చాటాను. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః అహం కోసలరాజస్య దాసః పవన సంభవః హనుమానితి సర్వత్ర నామ విశ్రావితం మయా. అతి బలవంతుడు రాముడికి జయం, మహాబలశాలి లక్ష్మణుడికి జయం, వానరరాజు సుగ్రీవుడికి జయం. నేను రాముడి దాసుణ్ణి, నా పేరు హనుమంతుడు. సీతాదేవి దైన్యం చూసి గుండె తెరుక్కుపోయింది. ఆమె క్రూర రాక్షస స్త్రీల వలయం మధ్య కారుమబ్బుల మధ్యనున్న మెరుపుతీగలా ఉంది. బలగర్వితుడైన రావణుణ్ణి ఆమె కనీసం మనస్సులోకి కూడా రానివ్వడం లేదు. అనురక్తాహి వైదేహి రామం సర్వాత్మనా శుభా. మంగళప్రదురాలైన వైదేహి అన్ని విధాలా రాముడి మీదనే అనురాగంతో ఉంది. శచీదేవి ఇంద్రుడి మీద ఏకాగ్రచిత్తంతో ఉన్నట్లు సీతాదేవి రాముడి మీదే ఏకాగ్రచిత్తంతో ఉంది. ఒంటి జడతో, శరీర సంస్కారం లేక దుమ్ము కొట్టుకుపోయి శోకంతోనూ సంతాపంతోనూ దీనంగా ఉంది. కటిక నేల మీద పడుకుంటూ రాముడినే ధ్యానిస్తూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే శిశిర ఋతువులో పద్మలతలా ఉంది. రావణుడి పట్ల విముఖత్వం చూపించినందుకు రాక్షస స్త్రీల దుర్భాషలు వినలేక మరణించాలని నిశ్చయించుకుంది. నేను ఆమెతో మాట్లాడి ధైర్యం చెప్పాను. రామసుగ్రీవుల మైత్రి గురించి చెప్పాను. ఆమె సంతోషించింది. తన పట్ల అంత అపరాధం చేసిన రావణుణ్ణి ఆమె తన ప్రభావంతో ఇంకా చంపలేదంటే దానికి కారణం నియత సముదాచారో. ఆమె చేస్తున్న నియమపాలన,
భక్తిర్భర్తరిచోత్తమా, భర్త మీద ఉన్న భక్తి. సీతాదేవి పట్ల చేసిన అపచారానికి రావణుడు ఎప్పుడో చనిపోయాడు, అంటే చనిపోయిన వాడితో సమానం అయ్యాడు. నిమిత్తమాత్రం రామస్తు వధే తస్య భవిష్యతి, అతణ్ణి చంపడానికి రాముడు ఇక కేవలం నిమిత్తమాత్రుడే. సీతాదేవి లంకలో శోకసముద్రంలో ఇలా మునిగి ఉండటం దృష్టిలో ఉంచుకొని ఏం చెయ్యాలో ఆలోచించండి. స్వస్తి.